నచ్చిన అమ్మాయికి డబ్బు పడేస్తే తన కాలి కింద బానిసలా ఉండాలని అనుకున్న అబ్బాయి, ఆత్మాభిమానం దగ్గర డబ్బు పనికిరాదు అనుకునే విశ్వాసం ఉన్న అమ్మాయి, ఇద్దరూ ఎదురుపడితే డబ్బు ఆత్మాభిమానాన్ని కొనగలదా? న్యూ స్టోరీ నువ్వే కావాలి. హాయ్ అండి, ఇది కొత్త స్టోరీ నువ్వే కావాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాత పార్ట్ కంటిన్యూ చేస్తాను. వైజాగ్ నగరం ప్రముఖ ఫేమస్ 5 స్టార్ హోటల్లో పార్టీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వైభవంగా కన్నుల ముందు ఆశ్చర్యం కలిగించేలా ఏర్పాట్లన్నీ ఘనంగా జరగగా దానికి జీకే ఇండస్ట్రీ అధిపతి, వైజాగ్ నగరంలో మోస్ట్ టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ జయరాం కృష్ణ తన కొడుకు బర్త్డే సందర్భంగా ఇస్తున్న గ్రాండ్ పార్టీకి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, విఐపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సినీ ఫీల్డ్ సంబంధించిన చాలామంది అటెండ్ అవుతూ ఉన్నారు. ఎటు చూసినా కాస్ట్లీ డెకరేషన్తో కళ్ళు నిర్మిట్లు వెలిగిపోయే విద్యుత్ దీపాలు అలంకరణలతో తేజవంతంగా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ పరిసరాలు అంతా వైజాగ్లో ఉన్న సంపన్నులందరూ హాజరవుతూ ఉంటారు. బెస్ట్ చెఫ్స్తో, రకరకాల వంటలతో డైనింగ్ ఏరియా అయితే నిండిపోతూ ఉంటుంది. ఏరియా ప్రముఖ పరిశ్రమవేత్త అయిన జయరాం కృష్ణ గారు ఏకైక వారసుడు విక్రమ్ కృష్ణ తన సామ్రాజ్యానికి యువరాజుగా అనౌన్స్ చేయడానికి చేస్తున్న ఏర్పాట్లు అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటాయి. అందరితో కోలాహలంగా ఇటు చూసిన రిచ్ పర్సన్స్, రిచ్ లుక్స్తో, మళ్ళీ రిచ్ పీపుల్స్తో ఉన్న వాతావరణంలో అందరికీ విక్రమ్ దృష్టిపైనే ఉంటుంది. జయరాం కృష్ణ కొడుకుగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించే విక్రమ్ కృష్ణ కాలేజీలో కూడా టాప్ ర్యాంకర్గా నిలుస్తాడు. తండ్రి బిజినెస్లో చూసుకుంటూ చదువు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్న విక్రమ్ కృష్ణ తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఇండియాలోనే స్టడీస్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యి అటు వ్యాపార రంగాలను ఇటు చదువును పూర్తి చేయాలని డిసైడ్ అయ్యి వైజాగ్లోనే ఉండిపోతాడు. విక్రమ్ కృష్ణ తండ్రి జయరాం కృష్ణ, తల్లి మహాలక్ష్మి, చిట్టి చెల్లెలు రాధాకృష్ణ, కృష్ణవేణి. ఇక జయరాం కృష్ణ కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. తన ఫ్యామిలీ అంటే తనకి పంచప్రాణాలు. అందులో తన గారాల పట్టి కూతురు అంటే కొడుకు కంటే కాస్త ఎక్కువే. వ్యాపారంలో ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా అగ్రస్థాయిలో నిలిచాడు. వ్యాపారంలో నెంబర్ 1గా ఉన్న జయరాం కృష్ణ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎప్పటి నుండో కోరిక అతనికి. అందుకే కొంచెం కొంచెంగా రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంటూ అందులో ఉండే లొసుగులు తెలుసుకుంటూ ఈ సంవత్సరం రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, కొడుకుకి వ్యాపార బాధ్యతలు అప్పగించాలని ఈ పార్టీ గ్రాండ్ వెల్కమ్ అయితే గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ, ఒరేయ్ ఎంతసేపు రా, ఆడపిల్లలైనా ఇంతసేపు తీసుకోరు, నువ్వేంట్రా అంటే, టైం ఉందిరా, టైం కన్నా ముందు వెళ్ళి అందరి మొహాలు చూస్తే ఏం వస్తుంది, టైం వేస్ట్, ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్, టైం ఈజ్ మనీ అంటాడు. ఆహా బాబు తెలుసు అని అంటాడు విక్రమ్ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అయిన యశ్వంత్. సరే త్వరగా రా, అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని విషయం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ అయితే త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే తనకి ఫోన్ వస్తున్నా జస్ట్ 5 minutes యశ్వంత్ అని చెప్పడంతో, ఓకే బాబా త్వరగా రా అని యశ్వంత్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే వస్తున్న కొడుకుని చూసి జయరాం కృష్ణ మురిసిపోతూ చిన్న స్మైల్ ఇస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే ఎంతైనా నా కొడుకు అందం ఎవరికీ రాదు అంటూ కన్నయ్య అంటూ కొడుకు ఆనందంగా చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి గారిని చూసి చిరాగ్గా, మామ్ ఐఎమ్ నాట్ ఏ కిడ్, నువ్వెలా కిడ్లా బిహేవ్ చేయకు, నాకు నచ్చదు, నువ్వెంత పెద్దవాడమైనా నాకు పిల్లాడవేరా అంటూ కొడుకు మొహంలో మారిన రంగుని చూసి అంటారు. మహాలక్ష్మి గారు, ఇప్పుడు నీ కొడుకు పిల్లాడు కాదు, ఆహా రేపో మాపో పెళ్లి కూతురిని కూడా వెతకాలని నాకు ఇప్పుడెప్పుడే తెలుస్తుందిరా అని అంటారు మహాలక్ష్మి గారు. మా ఇంకొకసారి పెళ్ళి కానీ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, నాకు పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. అప్పుడే నీళ్ళెంతవరకు ఫ్రాక్ వేసుకొని లూజ్ హెయిర్తో, మేకప్తో, హై హీల్స్ వేసుకుని చాలా ముద్దుగా అందంగా ఉంటుంది రాధ. అన్నడకు తగ్గట్టుగానే యాటిట్యూడ్లో ఎక్కడ కూడా తగ్గదు. అమ్మా నాన్న మాటలు విని హాయ్ పిల్లి వస్తే ఇక చెల్లిని కూడా చూడకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక ఫంక్షన్లో స్టార్ట్ అవుతూ ఉంటాడు. దాంతో రాధ బిక్కుమొహం వేసుకుని తలవైపు చూస్తుంది. వాడి గురించి తెలిసిందే కదా, వాడి ముందు ఎందుకు పెళ్లి గురించి ఎత్తుతావో అని అంటే, అమ్మా మీరే మాట్లాడుతున్నారు కదా అందుకే నేను ఆ టాపిక్ తీసుకువచ్చా అని అంటుంది. అబ్బా నేనేదో క్యాజువల్గా అన్నానే, ఇలా వచ్చి తిట్లు తినే బదులు వాడితో కాస్త డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయి అని అంటారు. సరేలే అని అక్కడ నుండి ఇక పార్టీలోకి అయితే వెళ్తుంది రాధ. విక్రమ్ కృష్ణ కూడా రావడంతో ఇక జయరాం కృష్ణ స్టేజ్ దగ్గరికి వెళ్ళి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అంటూ మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అందరూ కూడా వాయిస్ వచ్చిన వైపే చూస్తూ ఉంటారు. ఈరోజు నా బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంత తక్కువ టైంలో టాప్ 10లో బిజినెస్ మ్యాన్లో నేను కూడా ఒకరిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దీనికి కారణం కూడా మై వన్ అండ్ ఓన్లీ సన్ విక్రమ్.
ఈరోజు తన కంపెనీ బాధ్యతలన్నీ పూర్తిగా అప్పచెప్పి నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాను. ఈ స్పెషల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ అని అనడంతో ఇక అందరూ కూడా విషెస్ తెలుపుతూ ఉంటారు. అందరినీ చిరునవ్వుతో విక్రమ్ చూస్తూ ఉంటాడు. అందరూ కూడా అతని అందానికి మెస్మరైజ్ అవుతూ చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే అందరికీ తెలుసు నా కొడుకంటే నాకు ఎంత ప్రాణమో, నా తర్వాత బాధ్యతలన్నీ తనే చూసుకుంటాడు. అలాగే 1 ఇయర్లో తన స్టడీ కూడా కంప్లీట్ అవుతాయి. తర్వాత ఫుల్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ పార్టీ అని చెప్పి అంజీ ఓవర్ పార్టీ ఫ్రెండ్స్ అని స్టేజ్ దిగి ఇక వీఐపీలను అలాగే రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా విక్రమ్కి పరిచయం చేస్తూ ఉంటారు. అందరూ కూడా విక్రమ్ చిరునవ్వుతో విస్ చేస్తూ ఉంటాడు. ఆడపిల్లను మాట్లాడడానికి వస్తే విక్రమ్ ఒక్క కనుసైగుతోనే దూరం పెట్టడం కూడా చూస్తూ చిన్న నవ్వుతోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏంటి మీ అన్న ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, దగ్గరకు వెళ్తే ఒక్క చూపుతోనే దూరంగా నిలిచేలా చేస్తున్నాడు. ఏదైనా నీకు వచ్చే వదిన మాత్రం చాలా నక్కీనే అంటుంది నవ్వుతూ. అప్పుడు విక్రమ్ వైపు చూసిన రాధ, వాడా పిల్ల బాబోయ్, పెళ్లి మాట వింటేనే రోజు తిట్లు దండకం చదువుతాడు అని అంటుంది. అదేంటి అలా అంటావు, మీ అన్న పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమైనా బాబు, పెళ్ళి అంటేనే వాడు మంట ఇంట్రెస్ట్ లేదేమో చూడాలి అంటే, ఓ అలా అంటారే కానీ కరెక్ట్ పర్సన్ తగిలితే హచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటాడు చూడు అని అంటుంది. వద్దే బాబు, ఆ టాపిక్ వస్తేనే మండిపడతాడు. ఇందాక కూడా కుట్టినంత పని చేశాడు. రాధా, ఏం కాదులే చూస్తూ ఉండు, మేమనేదే జరుగుతుంది అని అనడంతో సరే చూద్దాం. అన్లక్కీ ఎవరో, నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రాధ. విక్రమ్ చాలా వరకు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హలో హ్యాండ్సమ్ అంటూ చిట్టిపొట్టి ఫ్రాగులతో కొందరు అమ్మాయిలు మాట్లాడుతూ విక్రమ్ దగ్గరికి వస్తారు. వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ డాటర్స్ అయినందువలన వాళ్ళతో మాట్లాడక తప్పదు. విక్రమ్కు హాయ్ గాయస్ అని విష్ చేస్తూ జ్యూస్ తాగుతూ ఉంటాడు. అందులో ఒకరు షెల్ వి డ్యాన్స్ డియర్ అని మైకంగా చూస్తూ అడుగుతుంది. అమ్మాయి వైపు మొహం చిరగ్గా పెట్టి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నో బేబీ, నాట్ ఇంట్రెస్ట్ పట్టించుకోకుండా చెప్తాడు. విక్రమ్ ప్లీజ్ డార్లింగ్ అని అంటూ విక్రమ్ చేతిని టచ్ చేయబోతుంటే షార్ప్గా చూస్తాడు విక్రమ్. అంతే ఆగిపోతుంది. తన దగ్గర ఉన్న కొన్ని నోట్ల కట్టలు తీసి అమ్మాయి మీద కొట్టి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అమ్మాయి చాలా హ్యాపీగా చూస్తూ నీకలా తెలుసు డియర్ అంటుంది. మీలాంటి అమ్మాయిలు అందరూ డబ్బు కోసమే నా వెనక పడతారు అంటూ నీకు కావాల్సింది నిజంగా ఇదే కదా, వెళ్ళు ఇక అని అంటాడు. విక్రమ్ ఇక డబ్బు నోట్లని తీసుకుని మత్తుగా తూగుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అమ్మాయిలైతే అందరూ కూడా గమనిస్తున్న యశ్వంత్ అసలు ఏం చేస్తావురా, ఎందుకు తనకంత డబ్బు ఇచ్చావు అంటే, ఏం కాదులేరా, వాళ్ళకు డబ్బు కోసమే నా చోటు బంగారంలో తిరుగుతున్నారు. ఆ గర్ల్స్ గురించి నాకు తెలుసు. అయినా డబ్బు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు. డబ్బు ఇస్తే ఏ పైనైనా చేయడానికి రెడీగా ఉంటున్నారా అమ్మాయిలు చూస్తూ చెప్తాడు విక్రమ్. ఒరేయ్, అందరూ అలా ఉండర్రా, చెప్పేది విను. డబ్బుతో ప్రతీది కొనలేరు. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలు చాలామంది ఉంటారు. అలాంటి అమ్మాయి నీవు ఇప్పటివరకు చూడక నీకు అలా అనిపిస్తుంది. చూస్తూ ఉండు, నీకేదో ఒక రోజు ఆత్మాభిమానం గల అమ్మాయి నీకు ఎదురుపడక తప్పదు. అంటే ఆత్మాభిమానం కాదు, ఏదైనా సరే డబ్బుకు లొంగాల్సిందే అనే విషయం విక్రమ్ యాటిట్యూడ్గా అనడంతో, అంటే డబ్బుంటే ఎవరైనా దగ్గరికి వస్తారంటావా? రేపు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నువ్వు డబ్బు చూపి పెళ్లి చేసుకుంటావా, లవ్ చేయవా అంటే, ఎందుకురా లవ్ చేయడం, డబ్బు చూస్తే తనకు నా కాలి కింద పడి నాకు బానిసలా ఉంటుంది, నా అవసరాలకు పనికి వస్తుంది అంతే అంటాడు. ఒరేయ్, అందరు అమ్మాయిలు అలా ఉండరు. ప్రేమ అంటే ఇక్కడ పుట్టాలిరా అంటూ హార్ట్ని చూపిస్తూ కళ్ళకు నచ్చగానే సరిపోదు, నా హార్ట్కి టచ్ అవ్వాలి. ఆ ప్రేమ అలా కాకుండా ఏదో ఫార్మాలిటీ కోసం లవ్ అను మ్యారేజ్ అని నేను ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ ప్లేస్ ఇవ్వకూడదని చెప్తాడు విక్రమ్. ఒరేయ్, నీకు ఇలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పావు, కానీ నువ్వు చెప్పింది 100% కరెక్టే. నువ్వు అనుకునేలా నీకు ఖచ్చితంగా ఎదురవుతుంది, చూస్తూ ఉండు అంటే, నోని నాకు నచ్చితే చాలు, ఎంత డబ్బైనా తనకిచ్చి నేను తనని దక్కించుకుంటాను అని అంటాడు చాలా పగులుగా. అది విని యశ్వంత్ షాగే చూస్తాడు. విక్రమ్ అంటే, నువ్వు అమ్మాయిని ఎప్పటికీ ప్రేమించవా, డబ్బుతోనే కొనుక్కుంటావా అని అంటే, డబ్బుతో ఏదైనా కొనొచ్చురా, ఇక్కడ ఉన్న అమ్మాయిలు చాలామంది ప్రూవ్ చేస్తున్నారుగా అంటే, అందరూ అలా ఉండర్రా, ఎందుకు నీకు అర్థం కావటం లేదు అని అంటాడు యశ్వంత్. వాట్ ఎవర్, నాకు నచ్చే అమ్మాయిని దొరికితే మాత్రం లైఫ్లో నాకు కాలు కింద తన లైఫ్ నా చేతుల్లో నేను చెప్పినట్టు వినాల్సిందే తప్ప నువ్వు నోరెత్తి ఒక మాట మాట్లాడడానికి వెళ్ళలేదు. ఆత్మాభిమానం అని అన్నావు కదా, డబ్బు దగ్గర ఏదైనా సరే లొంగాల్సిందే, చూస్తూ ఉండు అంటే, నేను చెప్తున్నారా, ఆత్మాభిమానం గల అమ్మాయి నీ డబ్బుకి ఎప్పుడు లొంగదు. నువ్వు అన్నీ డబ్బుతో కాదు, నీ ఆస్తి మొత్తం రాసిచ్చిన తన కాలిగోడతో సమానం అని యశ్వంత్ అదే విధంగా సమాధానం చెప్తాడు. దాంతో విక్రమ్కి చాలా చిరాకు వేసి అక్కడ ఉండాలనిపించక ఇక డైరెక్ట్గా తన కార్ కీస్ తీసుకుని, పదా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంటికి బయలుదేరదావు అని ఇక వాళ్ళ మమ్మీ డాడీ కూడా కనీసం ఇన్ఫామ్ చేయకుండా అక్కడ నుండి వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళిపోతారు. యశ్వంత్ అలాగే విక్రమ్ రెండిళ్ళు కూడా కాస్త దగ్గరలో ఉండడంతో ముందు యశ్వంత్ని
డ్రాప్ చేసి తర్వాత విక్రమ్ అయితే తన గదిలోకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అలా అండి, ఇది ఈరోజు స్టోరీ. మీకు ఈ న్యూ స్టోరీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాత వీడియోని నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఈ స్టోరీ బోరింగ్ అనిపిస్తే ఇప్పుడే చెప్పండి. ఈ కొత్త స్టోరీని ఇంకా వేరేగా నేను స్టార్ట్ చేస్తాను.